హైస్కూల్ మైదానం ఆక్రమణలు అడ్డుకోండి. క్రీడాకారులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో గలంగి రాజావారి మైదానం సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణానికి చేపట్టడంతో క్రీడాకారులు అడ్డుకున్నారు. ఆమె ఎంతకు వినకపోవడంతో మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగా నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ పూర్వం సురంగి రాజావారి వంశీయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడలను ఆడుకునేందుకు ఆ స్థలాన్ని పాఠశాలకు విరాళంగా అందజేశారు. అప్పటి నుంచి పాఠశాలలో చదువుకున్న విద్యార్థులతో పాటు క్రీడాకారులు వందల సంఖ్యలో వచ్చి వ్యాయామం చేస్తున్నారు. గ్రౌండ్ లోకి వచ్చే మార్గం లక్ష్మి అనే మహిళ అక్రమ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణం పూర్తయినట్లయితే క్రీడాకారులతో పాటు మైదానంలో ఒకవైపు ఉన్న సురంగి రాజావారి శ్మశాన వాటిక కూడా దారి ఉండదు అని క్రీడాకారులు తెలిపారు. దీనికి సంబంధించిన కమిషనర్ వారం రోజుల్లోపు మైదానంకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించినట్లయితే ఇరు వర్గాల పత్రాలను పరిశీలించి సరియైన పత్రాలు ఉన్నవారికి అందేటట్లు చేస్తామని తెలిపారు. రెవెన్యూ అధికారులు అండదండలతో అదే శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న లక్ష్మి నకిలీ పత్రాలను తయారు చేసి ఆ పత్రాలు నావేనని చెప్పుకొచ్చింది. జిరాయితీ భూమి ప్రభుత్వ అధికారులకు సంబంధమేమిటి? అప్పట్లో రాజులకు సంబంధించిన భూమిని పాఠశాలకు విరాళంగా అందజేస్తే ప్రభుత్వ అధికారులకు ఆ పెత్తనం ఏమిటి అని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులు పరిశీలించి మైదాన స్థలాన్ని ఆక్రమణలు కాకుండా న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. అలా చెయ్యకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యను పరిష్కరించుకుంటామని సీనియర్ క్రీడాకారులు ఉప్పాడ ఢిల్లీ కస్వా పాపారావు, బత్తిన బాలాజీ, రాంప్రసాద్ రావులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు మరికొంతమంది క్రీడాకారులు ప్రెస్లు తెలిపారు. కలెక్టర్ గారికి సురంగ రాజా మైదానం ఇచ్చాపురం జూనియర్ కళాశాల గ్రౌండ్ అందించారు. మేము సుమారు నాకు తెలిసి 50 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రౌండ్లో ప్రతిరోజు నిత్యం సాధన చేస్తున్నాము. ఈ జాగాలో మనకున్న ఫస్ట్ ఎంట్రన్స్ సురంగ రాజా ఎంట్రన్స్ చేకి ఒక బయట వ్యక్తులు అది ఆక్యుపై చేసుకుంటున్నారు. దానికి ఒకసారి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను, నెక్స్ట్ కమిషనర్కి ఇచ్చాను. ఎటువంటి సంబంధం చేయలేదు. నెక్స్ట్ ఆర్డీఓ కూడా ఆయన దృష్టి కూడా పెట్టాను. ఇంతవరకు అది యాక్షన్ తీసుకోలేదు. దయతలిసి దీన్ని యాక్షన్ తీసుకుంటారనేసి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్. సురంగ రాజావారి ల్యాండ్ ఏమో మనకి కాలేజ్ జూనియర్ కాలేజ్కి హ్యాండ్ అవుట్ చేశాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి హ్యాండ్ అవుట్ చేశాను. దానికి పరిశీలించుకోవడానికి మేము ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ చెప్పాను కూడా, ఇంకా ఒకసారి చెప్పాను కూడా. వాళ్ళకు ఆక్యుపై చేసింది ఎవరు? లక్ష్మి అనేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి, అవుట్ సోర్స్ ఎంప్లాయీ కాబట్టి ఆవిడ మరి ఎలక్కించా నాకు తెలియట్లేదు. నాకు తెలిసిన 50 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అది మన రాజుగారిది. అది
మీరు అడిగారా? నేను అడిగాను. నేను అడిగితే వాళ్ళంటే నా జాయిగా అంటున్నా, మాకు రాజుగారు ఇచ్చారు. ఎలాగ ఇచ్చారు అది? నాకు 50 సంవత్సరాలు, నేను క్రికెట్ ఆడిన, నాకు 8 సంవత్సరాలు చేస్తాను. నేను సుమారు 10 నేషనల్స్ ఆడుతాను. నేను పత్రాలు ఏమైనా చూపించారా? పత్రాలు మాకు ఎటువంటి మాకు డాక్యుమెంట్ మాకు హ్యాండ్ చేయలేదు. మాకు ఎటువంటి డాక్యుమెంట్ కూడా హ్యాండ్ చేయలేదు మాకు. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెటిక్స్, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాతములు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేధర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 78939 62679.